2026లో ఇంకేదైనా గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తెల్లారి ల్యాప్టాప్ పట్టుకుంటే ఏం మెసేజ్ ఉంటుందన్నంత టెన్షన్లో ఉన్నారు. సో దాని మీద కొంచెం ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడిన మాట వాస్తవం. కొంచెం ఇప్పుడు స్లోగా ఉన్నమాట వాస్తవం. 27-28లో కొనాలంటే మాత్రం భూమి ఒక రేంజ్కి వెళ్ళింది. ఇది పక్క. ఎందుకంటే అప్పటికి దీని మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ORR కానీ RRR ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే జరుగుతున్నాయో ఈ ఓపెన్ ప్లాట్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే మాత్రం ఆటోమేటిక్గా అది ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక అది ఎక్కడ ఏదున్నా సరే దాని గ్రోత్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బయటకు వెళ్ళటమే. ఇవాళ మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు టైంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే వాళ్ళు ఎదిగొచ్చే స్థాయానికి వాళ్ళు ఎంత ఎదుగుతున్నారో నీ భూమి రేటు అలా ఎదుగుద్ది. అది ఒక్కటి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడితే గత కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ ప్లాట్స్ భారీగా పెరగడం విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ ORR కారిడార్స్ వంటి ప్రాంతాల్లో గజం రేటు రికార్డు స్థాయికి చేరాయి. కొన్ని ఆక్షన్స్ లో గజం ధర 2.5 లక్షలకు పైగా కూడా వెళ్లిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక పెద్ద ప్రశ్న ఉంది. 2026 హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది? రేట్లు ఇంకా పెరుగుతాయా లేక కొంచెం తగ్గే అవకాశం ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, RRR, మెట్రో ఎక్స్పాన్షన్స్, కొత్త గ్రోత్ కారిడార్స్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపబోతున్నాయి? ఈ అంశాలపై క్లారిటీ కోసం ఈ రోజు మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు. సార్ ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సో ఇప్పుడు ప్రస్తుతం 2026 హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్స్ లో ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి? దాని గురించి అసలు మీ ఇన్ఫర్మేషన్ ఏముంది చెప్పండి. హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో సిటీలో ఆల్రెడీ వెళ్ళిపోయింది, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మధ్య తరగతి వాళ్ళు ఎవరు కూడా ORR లోపల అయితే కొనే పరిస్థితి లేదు. ఇంకా పీక్ స్టేజ్. మధ్య తరగతి వాళ్ళకి అందని ద్రాక్షే ప్లాట్లు. మధ్య తరగతి వాళ్ళకి ఎలాగో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ORR దాటి వెళ్ళాల్సింది. ORR దాటిన కాడి నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళేకొని తగ్గుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు షాద్నగర్ వైపు తీసుకుంటే షాద్నగర్ దగ్గర మొదలుకొని బాలానగర్ వరకు 16,000 కాడి నుంచి గజం, 16,000 20,000 దగ్గర నుండి 10,000 12,000 వరకు. బాలానగర్ ఆ సైడ్ అటు వెళ్తే బూర్గుల కానీ బాలానగర్ కానీ ఇంకా అంతవరకు జహీరాబాద్ వరకు వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా సిటీ ఇటే పెరుగుతుండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం దూరం వెళ్ళే కొంది ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన బడ్జెట్లో ఎక్కడ వస్తే అక్కడ రోడ్ ఫేసింగ్ చూసుకొని, రోడ్డు కనెక్టివిటీ చూసుకొని, ఆ డెవలప్మెంట్స్ అవి చూసుకొని ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవచ్చు. అదే ఒక షాద్నగర్ వైపునే కాదు, ఇటు మనకి ముంబై హైవేకి వెళ్ళైనా సంగారెడ్డి, సదాశివపేట, లేదు ఇటు షాబాద్ వైపు ఎక్కడ మన బడ్జెట్లో ఎక్కడ వద్దనుకోండి. ఏదైనా ORR అవతలే కానీ ORR యువతలు మాత్రం మధ్య తరగతి వాళ్ళు కొనే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? అట్ ది సేమ్ టైం 2026లో ఇంకేదైనా గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఐ మీన్ ప్రైజింగ్స్, లేకపోతే ఇంకా అలాగే స్టేబుల్లో ఉంటుందా సార్? ఇప్పుడు ఓపెన్ ఇంకా చెప్పుకోవాలంటే మార్కెట్ మాత్రం కొంచెం మందంగా ఉన్న మాట వాస్తవం. దీనికి IT రంగం కొంచెం ఇబ్బందుల్లో ఉండటం వలన ఎఫెక్ట్ పడి IT సెక్టర్ కూడా ఇదయ్యేసరికి అందులో జాబ్ చేసే వాళ్ళు కూడా డేస్ లెక్కేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఉంటుందా ఉండదు, ఎప్పుడు బ్లూ కార్డు వస్తా, ఎప్పుడు ఇదవుతామా, ఏ టైంలో ఏం మెసేజ్ వినాల్సి వస్తుంది అన్నట్టుగా తెల్లారి ల్యాప్టాప్ పట్టుకుంటే ఏం మెసేజ్ ఉంటుంది అన్నంత టెన్షన్లో ఉన్నారు. సో దాని మీద కొంచెం ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడిన మాట వాస్తవం. అది తాత్కాలికమే. ఎందుకంటే ఉద్యోగాలు అంత తొందరగా ఏం పోవు. కాకపోతే ఒక అపోహ అనేది ఉంది, వస్తుంది పోతాయి అనే ఒక అపోహ ఉంది. కాబట్టి కొంచెం ఇప్పుడు స్లోగా ఉన్నమాట వాస్తవం. కానీ 1 ఇయర్ ఆగి 20-27లో కూడా ఇంతే ఉండొచ్చు. 27-28లో కొనాలంటే మాత్రం భూమి ఒక రేంజ్కి వెళ్ళిద్ది. ఇది పక్క. ఎందుకంటే అప్పటికి దీని మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఏ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఏ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయో మన జాబ్ సేఫ్, మనకి ఇబ్బంది లేదని అంటే ఇక నువ్వు ఇన్వెస్ట్ చేయాలని పోయేసరికి ఒకదానికి 4 వెళ్తే ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఇంతే ఉండొచ్చు, స్టేబుల్గా ఉంటుంది. 27-28 అకాడమిక్ ఇయర్లో మాత్రం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 28 ఎలక్షన్ కూడా
దగ్గరలో ఉంటుంది కాబట్టి మార్పుల సమూలంలో మార్పులు అయితే జరుగుతాయి. సో 2025కి 26కి కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన ఏమన్నా ఎఫెక్ట్ ఉందంటారా సార్? 25 కంటే 26 కొంచెం బెటర్గా. 25 కొంచెం స్లో, బాగా స్లో. ఇప్పుడు కొంచెం పెరిగిన మాట వాస్తవం. కానీ 28కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ గతంలో చూసినట్టే ఉంటుంది. 24, 23లో ఎలా అయితే స్పీడ్ అందుకుందో రియల్ ఎస్టేట్, 27, 28లో మాత్రం సేమ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఐటీ రంగం మీద ఎఫెక్టే ఉంది. ఈ 1 year అయితే కానీ ఈ ఎఫెక్ట్ వాళ్ళకి దాని మీద ఉన్న అపోహలు పోవాలి, దానికి ఒక క్లారిటీ రావాలి, అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఒక క్లారిటీ రావాలి. ఓకే, మన సేఫ్, మన జాబ్ అనుకున్న టైంలో ఇన్వెస్ట్మెంట్కి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ మళ్తాడు పిల్లల కోసం. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రంగం ఇటు తిరుగుద్దో ఆల్రెడీ కొనేవాళ్ళు ఎప్పుడు ఉంటుంటారు, వాళ్ళు కొంటూనే ఉంటుంటారు, చేస్తూనే ఉంటారు. మెయిన్ మధ్యతరగతి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే స్పీడ్ అయ్యేది. మధ్యతరగతి వాళ్ళంతా సాఫ్ట్వేర్ జాబ్లోనే ఉన్నారు. సో వాళ్ళందరూ రావాలని అంటే ఏ భయం అనేది తొలగిన రోజు పక్కా వస్తుంది. అది త్వరలోనే తెలుసుద్ది, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది త్వరలో తెలుసుద్ది. 27, 28కి మాత్రం మంచి రేంజ్లోకి వెళ్ళొద్ది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సార్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగ్ సైడ్ ఓపెన్ ప్లాట్స్ చాలా హైగా ఉన్నాయి, అంటే ప్రైజెస్ కొనలేని స్థితిలో ఉన్నది కాబట్టి ఇంకా అది అలాగే స్టేబుల్గా ఉంటుందా, లేదా అది కూడా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒకటండి, ఎప్పుడు కూడా అలాంటి ఇప్పుడు అంటే ఇప్పుడే ఆల్మోస్ట్ ఆఫ్ అది వెళ్ళాల్సిన స్టేజ్ ఒకటికి వెళ్ళిపోయిందండి. అవును, ఇంకా వెళ్తుందా సార్? ఇంకా అది ఫస్ట్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్లో అక్కడ ఎంత ఉంది గజం వచ్చేసరికి 5,000 కూడా ఇచ్చిన పరిస్థితి. ఇవాళ అదే ఏరియాలో గజం 3 లక్షల నుంచి 4 లక్షలకి వెళ్ళింది. ఇక అంతకు మించి పోదు, అంతకు మించి ఇంకా ఇంక్రీజ్ 5%, 2% అలా ఇంక్రీజ్ అవుతూ పోవటమే. కానీ ఒక్క 5,000 నుంచి 4 లక్షలకి వెళ్ళటం అనేది స్పీడ్. ఇంకేం నుంచి అంత స్పీడ్ ఎక్కడి నుంచి ఉండదు, ఎలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అది. ఇక ఆడి నుంచి 20 కొంచెం 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 పెరుగుద్ది తప్ప ఒక్కసారిగా గ్రోత్ అంత స్పీడ్గా పోదు. ఆ స్పీడ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఫీచర్ సిటీ కానీ షాబాద్ వైపు కానీ ఆ స్పీడ్ ఇప్పుడు ఇటు వచ్చింది. సో ఇప్పుడు ఆ కోకాపేట, మరో కోకాపేట ఎక్కడ అవుద్దంటారు? ఇప్పుడున్న కోకాపేట, గచ్చిబౌలి, మరొకటి కావాలి. మరో గచ్చిబౌలి అంటే ఇప్పుడు షాబాద్ ఆల్రెడీ రెడీ అయ్యి ఉందండి. ఓకే, 5 years లో మరో గచ్చిబౌలి ఏది షాబాద్. ఎందుకంటే ఆల్రెడీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంది, కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి అది ఇక నో డౌట్ అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అది ఎవరో చెప్పారు అది ఉందంట అనేది వేరు, ఉంది అనేది వేరు. ఉందంట అంటే డౌట్, ఉంది అంటే కన్ఫర్మేషన్. ఒక్కసారి ఆ ఏరియాకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనేది తెలుసు. నెక్స్ట్ దాని తర్వాత అయితే మాత్రం షాద్నగర్ ఫీచర్ సిటీ. ఇక ఈ సిటీలు హైదరాబాద్ సరౌండింగ్ లో ఫస్ట్. సో ఇప్పుడు కోకాపేటలో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా, కోకాపేట మిస్ అయిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మీ కాడ ఒక 50 lakhs 45 ఆ రేంజ్ లో మీరు బడ్జెట్ పెట్టగలిగితేనేమో షాబాద్ వైపు, 20 లేదా 30 అంటే మాత్రం షాద్నగర్ వైపు, బెంగళూరు హైవే కానీ సాగర్ శ్రీశైలం హైవే మధ్యలో కానీ ఫీచర్ సిటీ చేసిన ఈ ఏరియాలో ఇప్పుడు పెట్టుకోవటం చాలా ఉత్తమమైన మా టైం అనమాట. చాలా మంచి టైం ఇది, తెలియక అనుకోవటమే కానీ అసలు అని మంచి టైం ఇది. ఇప్పుడు కనుక పెట్టుకుంటే 5 years లో మంచి గ్రోత్ వచ్చింది. 4 కంపెనీలు స్టార్ట్ అని అంటే మాత్రం ఇక ఆగదు కదా, దాని గ్రోత్ ఒక్కసారి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఎలా ఉంది, 2004, 2003 హైటెక్ దగ్గర పరిస్థితి ఏంటంటే 20 years లో ఎంత రేంజ్కి వెళ్ళింది, ఎన్ని రెట్లు పెరిగింది. సేమ్ ఇది కూడా అంతే అవుద్ది. ఇవాళ ఆడ ఏముంది, ఆయాల అక్కడ ఏముంది అని అన్నారు, ఇవాళ అదే డైలాగ్ ఇక్కడ వాడుతున్నారు. కానీ ఆయాల ఇలా ఉందే ఇక్కడ, ఇది కూడా అలా పోయిద్దేమో అన్న ఆలోచనకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే భయం, అనుమానం. మన శత్రువులు ఈ భయము, అనుమానమే. వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం. వీళ్ళిద్దరిని పక్కన పెట్టాలి. నీ అనుమానం తీర్చుకోవాలంటే లీగాలిటీ చూసుకో. నీ భయాన్ని పోగొట్టుకుంటే నీ ఫ్రెండ్ని సలహా అడగదు. మీ ఫ్రెండ్ని మీ వాళ్ళని సలహా అడిగంటే ఊరి నాయన ఆడేందుకు రాను, వాడే సగం భయపెడతాడు మిమ్మల్ని. మీ భయానికి వాడు ఇంకొద్ది పెట్రోల్ వేస్తాడు, ఇంకా భయపడతారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ కూడా చేయలేరు. లీగాలిటీగా చూసుకొని ఇది కొనవచ్చు అనుకుంటే నీ దగ్గర క్యాష్ ఉంటే కళ్ళు మూసుకొని నీకు ఎక్కడ నీ బడ్జెట్లో ఎక్కడ వస్తే అక్కడ టక్కన కళ్ళు మూసుకొని కొనేసుకో, డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకో. 5 years తర్వాత ఇవాళ నేను చెప్పిన మాట మీకు గుర్తొచ్చింది, ఆయాల ఆయన చెప్పాడు అన్నమాట ప్రకారం కరెక్ట్గా జరిగింది. అది చూసి కొనుక్కోవడం
చాలా బెస్ట్ అయిందని మీరే అనుకుంటారు. అదే ఇప్పుడు ఓఆర్ఆర్ కానీ RRR ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే జరుగుతున్నాయో ఈ ఓపెన్ ప్లాట్స్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటారు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందంటే మాత్రం ఒక ఓపెన్ ప్లాట్లో ఉండింది. ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అక్కడ విల్లాలున్నా, హైరైజర్స్ బిల్డింగ్స్ ఉన్నా, ఆ సరౌండింగ్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే మాత్రం ఆటోమేటిక్గా అది డెవలప్మెంట్. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, దానికి వేరే ఆన్సర్ కూడా లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ ఉంది మంచిగా అని అంటే ఇక అది ఎక్కడ ఏది ఉన్నా సరే దాని గ్రోత్ వెళ్ళిపోద్ది, మంచి గ్రోత్కి వెళ్ళొద్ది. దాంట్లో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నా షాబాద్ అని, ఆల్రెడీ ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని కంపెనీస్ వచ్చినాయి, అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఆడ ఉన్నాక ఇంకా అక్కడ ఆలోచించాల్సింది ఏముంటుంది? సో ఇంకా దాన్ని ఓఆర్ఆర్ తర్వాత ఇంకా అది మనకి షాబాద్ వైపు ప్రజెంట్ త్వరలో 5 yearsలో మంచి గ్రోత్ వచ్చేది అది. 5 years తర్వాత ఈ 2 ఏరియాలో గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నగరంలో అంటే సిటీ లోపల కొనడం మంచిదంటారా, లేకపోతే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేసెస్లో కొనడం మంచిదంటారా సార్? ఇంకా సిటీలో కొనాలంటే కోట్లు పెట్టాలి. కోటి రూపాయలకి 50 NP ఇంట్రెస్ట్ చేసుకుని ఎంత అవుతుంది చెప్పండి? నీ 50 NP ఇంట్రెస్ట్ కూడా రాదు అక్కడ. ఓకే, ఇవి అలా సిటీలో కొనాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ అవసరము, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇక్కడ అయితేనే అనుకున్న వాళ్ళకైతేనే అక్కడ. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మాత్రం బయటికి వెళ్ళటమే, ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళిపోవటమే. ఓకే, నీకు ఎక్కడ సిటీలో ఇలా కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనే నీకు కొంచెం ల్యాండ్ వచ్చేది. లక్షల్లో ల్యాండ్ అనేది లేదు అసలు సిటీలో. మినిమం పెట్టాలన్నా 1 CR పెట్టాలి చిన్న జాగాకి. మరి మన పెద్ద జాగా కావాలంటే కోట్లలో పెట్టాలి. అదే ₹1,00,00,000 నువ్వు అవుట్కట్స్లో కనుక ఇన్వెస్ట్ చేసావనంటే 5-10 yearsలో నీకు 4-5 రెట్లు కూడా 10 రెట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు. మంచి ఒక్కోసారి చెప్పకుండా వస్తాయి. ఇప్పుడు పెద్ద అయిన వాళ్ళంతా కూడా బయట కొనుక్కున్న వాళ్ళేనండి. వాళ్ళు కోటీసులు అయ్యామని చెప్పుకునే వాళ్ళంతా కూడా బయట ఇంతకుముందు భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే దాన్ని నమ్ముకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టి మళ్ళీ ఆ పక్కన పెట్టే ఇవాళ మంచి స్టేజ్లోకి వెళ్ళారు. దూరము అనుకుంటే భారం అన్నది అర్థం చేదు. దూరం అంటే నీ మీద భారం పడ్డట్టు. నువ్వు దూరం అనకూడదు, నీ కాడ ఉంది పెట్టాలి అంతే, పెట్టేసి అంతే. లీగాలిటీ ఒక్కటి చూసుకోవటం తప్ప ఇక దూరము అని అనుకుంటే నీ మీదనే భారం పడుద్ది అది. కాబట్టి దూరం గురించి కాదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఒక్కటే ఆలోచించుకోవటం, చూసుకొని పెట్టుకోవటం. సిటీలో అయితే మధ్యతరగతి వాళ్ళు కొనే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. వాళ్ళు కొనాలి అని అంటే కోట్ల రూపాయలు ఆడబెట్టి బిజినెస్ పర్పస్ ఉన్న వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు బిజినెస్ కాబట్టి వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి అక్కడ చేస్తారు. వాళ్ళు బయట పోయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి అన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఆడ బిజినెస్ నడవదు కదా. ఎక్కడ నడుస్తుంది బిజినెస్? ఎక్కడ పబ్లిక్ ఉండేది ప్రజెంట్, ఎంప్లాయ్మెంట్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిజినెస్ ఎక్కడే పెట్టారు కాబట్టి వాళ్ళు పెడతారు. కానీ మంది ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ కాబట్టి బయటికి వెళ్ళి పెడితేనే గ్రోత్ వస్తుంది. స్పీడ్ గ్రోత్ వచ్చిన కాడ పెట్టుకున్నాం అనుకున్న గ్రోత్ కారిడార్లో మనకి అంత స్పీడ్గా గ్రోత్ వేస్తే అంత రిటర్న్స్ మనకి ఆడ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ కాదుగా, మనం బిజినెస్ కాదుగా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్లో యాక్చువల్గా ప్రైజింగ్స్ అవి చాలా హైలో ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ ప్రైస్ ఏమన్నా తగ్గాక కొనుక్కోవచ్చులే అన్న అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇది గోల్డ్ కాదు కదా. గోల్డ్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గుద్ది, పెరుగుతుంది. ఈ రోజు ఒక ప్రైస్ ఉంటుంది, రేపు తగ్గవచ్చు, రేపు ఇంకొంచెం పెరగవచ్చు. కానీ భూమి మీద మీరు చరిత్ర చూసుకోండి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒక రేట్ అని పడిన తర్వాత దానికి తగ్గట్టు అయితే ఉండదు. పెరగకపోవచ్చేమో కానీ ఆ రేటుకి అయితే తగ్గడానికి ఛాన్సెసే లేవు. గతంలో చరిత్ర తిరిగి చూసుకున్నా, గతంలో మనం ఎవరైనా ప్లాట్లు కొని అమ్ముతున్న వాళ్ళని కాడికి పోయి కనుక్కున్నా సరే ఒక్క రేట్ పడింది అంటే ఇంకా ఆ రేట్ నుంచి పైకే ఉంటుంది కానీ డౌన్ అసలు తగ్గుద్ది అనేది అనుకున్నారని అంటే అది పిచ్చి భ్రమంగా అంతే. తగ్గెక్కువచ్చినే ఉండదు. గజం 10,000 ఉందనుకోండి, ఇవాళ ఒక 2 years తర్వాత ఒకళ్ళు పెరగకపోవచ్చు, ఆ 10,000 అయితే తగ్గదు. ఏదైనా ఇందాక చెప్పినట్టు అదృష్టం బాగుంటాడని 4 కంపెనీలు పడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా స్పీడ్ గ్రోత్ అందుకుంది అనుకో, 10,000 30,000 పోయినా ఆశ్చర్యం లేదు. అలా వెళ్ళొద్దు. కానీ 10,000 అయితే గోల్డ్గా సిల్వర్ ఏం కాదు కదా. ఇవాళ ఒక మార్కెట్, రేపు ఒక మార్కెట్ తగ్గుతుంది అనేది అసలు అది భ్రమ. ఎప్పుడు కూడా భూమి రేట్ అనేది అలా వెళ్ళటమే కానీ రిటర్న్ బ్యాక్ స్టెప్ అనేది ఉండదు.
ముందుకు అడుగు వేసుకుంటూ పోవటమే కానీ బ్యాక్ స్టెప్ అని ఉండదు. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ట్రెండ్లో 2026లో ఏమైనా ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే ఏ సైడ్ కొంచెం మనం సజెస్ట్ చేయొచ్చు? మనకి ఓపెన్ ప్లాట్స్ తక్కువ బడ్జెట్లో అయితే మాత్రం బయటికి వెళ్ళాలని చెప్పుకున్నాం కదా. ఫ్యూచర్ సిటీలో తక్కువలో ఉంది, ఇప్పుడు బాగా తక్కువలో ఉందటే. మన షాద్నగర్ వైపు ఫ్యూచర్ సిటీ వైపు చాలా తక్కువలో ప్రైస్లో ఉన్నాయి. గజం 10,000 నుంచి గట్టిగా 15,000. దగ్గరలో ఉన్న ప్రైజెస్ కొంచెం ఓఆర్ఆర్ దగ్గరలో కొనుక్కోవాలంటే 20,000 to 25,000, 30,000 ఇంకొంచెం బయటికి వెళ్తే మన బడ్జెట్ మనకి మీరు చెప్పినట్టు ఒక 30 lakhs ఆ మధ్యలో అయితే మాత్రం మనకి బెస్ట్ బాలానగర్, బోర్గుల ఆ ఏరియాకి వెళ్ళటం. లేదు ఇటు వస్తేనేమో మీర్ఖాన్పేట, కొండ కందుకూరు, యాచారం ఈ ఏరియాల్లో తీసుకోవటం బెస్ట్. ఎప్పుడైనా ఇదంతా కూడా డెవలప్డే, 100% డెవలప్ అయ్యేది ఏరియా మొత్తం. కాకపోతే టైం వెయిట్ చేయాలి. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే లాంగ్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ లేదు, లాంగ్ టర్మ్ అయితేనే ఇన్వెస్ట్మెంట్. ఇవాళ మనం భూమి మీద పెట్టుబడి పెడుతున్నాము అని అంటే నీ గురించి ఆశించి మాత్రం నువ్వు భూమి మీద పెట్టుబడి పెట్టనే కూడదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఇవాళ మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్న టైంలో ఇప్పుడు పెట్టుబడి పెడితే వాళ్ళు ఎదిగొచ్చే టయానికి వాళ్ళు ఎంత ఎదుగుతున్నారో నీ భూమి రేటు అలా ఎదుగుద్ది. అది ఒక్కటి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నేను ఇలా కొన్నాను, 2 సంవత్సరాల తర్వాత దాన్ని కోట్లకు అమ్మాలని అంటే అది పిచ్చి భ్రమ. నీ పిల్లలకి మంచి గ్రోత్. ఇప్పుడు మనం అంటాం మా నాన్న అయ్యారా గచ్చిబౌలిలో కనుక ఒక్క 10 సెంట్లు తీసుకుంటే ఇవాళ కోటేశ్వరం అయ్యావని. రేపు నీ పిల్లలు కూడా ఆ మాట అనుకోకూడదు, మా నాన్న ఫ్యూచర్ సిటీలో కొని ఉంటే నేను కోటేశ్వరం అయ్యావండి కదా అని అనుకోకూడదు. అలా మా నాన్న కొనబట్టే కదా ఫ్యూచర్ సిటీలో నాకు ఇవాళ మంచి పొజిషన్ ఇచ్చింది. నా చదువుతో పాటు నాకు ఆర్థిక చేయూతను కూడా మా నాన్న ఇచ్చిందంటే అయాల మా నాన్న ముందు చూపని మీ పిల్లలు అనుకోవాలంటే మాత్రం ఇవాళ అక్కడ ఇన్వెస్ట్ చేయటమే బెస్ట్. సో మా ఆడియన్స్కి మీ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మీ డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్కి షేర్ చేయండి సార్. నా పేరు శ్రీనివాసరావు, నా నంబరు 9866815908. ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు ఏ డౌట్లు ఉన్నా నేను మీకు అన్ని వివరంగా తెలియజేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్.